కచ్చుకుంటామా. నల్ల బిల్లు ఇల్లు ట్యాక్స్ అవన్నీ కడుతున్నారా? 500 అంటే 500కి ఏమైనా రసీదు ఉందా? అంటే 2901 రూపాయి పే చేసిరు. ఇల్లు బిల్లు నల్ల ట్యాక్స్ ఇన్ని కడుతున్నా గానీ మీకు ఎందుకు ఈ సమస్యలు ఎదురుతున్నాయి? బడ్జెట్ లేదన్నారు. బడ్జెట్ లేదు, మేము అందుకనే నల్ల మంచి చేపిస్తలేమనంటే మేము ఇల్లు ట్యాక్స్ కట్టినాము, నల్ల ట్యాక్స్ కట్టినాము. కట్టిన తర్వాత కూడా అవి సరిపోతలేవంటే ఎక్స్ట్రా 500 కూడా ఇచ్చినాము ఇంటింటికి. ఇచ్చిన తర్వాత వారం రోజులు నల్ల మంచి వేసిండ్రు. వారం కూడా కాలేదు, మళ్ళా ఖరాబ్ అయింది. ఇప్పుడు నెల రోజులు అవుతుంది. మొత్తం మీద 2 నెలలు అవుతుంది. మాకు నీళ్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఎర్రటి ఎండల పొలాల పొంటి అటు పోయి ఇటు పోయి ఎత్తుకచ్చుకున్నాడు అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇలా ఇబ్బంది అయిన రోజులు. బడ్జెట్ లేకుండా మేము మా తగ్గట్టు పన్నులు కట్టుకుంటా సరిపెట్టినాము. అయినా గానీ పట్టించుకుంటలేరు ఎవరు. అంటే నర్మాల గ్రామంలో ఎన్నో వార్డు? మాది 10వ వార్డు. 10వ వార్డు. అంటే ఒక్కొక్క ఇంటి పన్నును నల్ల బిల్లు అయితే మొత్తం పూర్తి కట్టేసినాం అందరం. ఇక బడ్జెట్ లేదనేసరికి అట్లయితే సరే మాకైతే వస్తాయి కదా నీళ్ళు అనేసి పన్ను కూడా కట్టేసినాము. అయినా వాటర్ వస్తాయి. మరి ఇప్పటికైనా ఈ వార్త చూసి మరి అధికారులు స్పందించకుంటే కలెక్టర్ గారికి ఏమని ఫిర్యాదు ఇవ్వబోతున్నారు? కలెక్టర్ గారికి మేము ఏమని ఫిర్యాదు ఇవ్వాలంటే మాకు దయచేసి వాటర్ అందించమని, బోరు ఫిట్ చేసి మా అందరికి నీళ్లు అందించగలమని కోరుకుంటున్నాం. అలాగే ఎంపీడీ వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకు కూడా దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు నీళ్లు నల్లగా బోర్ ఫిట్ చేసి మా అందరికి నీళ్లు రావాలి అచ్చేటట్టు చూడమని వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. లైట్ రాకున్నా ఏది రాకున్నా మాది క్యాంపును పట్టించుకుంటే లేదు. అసలు అధికారులు వస్తారు ఇక్కడికి? అవసరం ఉన్నప్పుడే వస్తుర్రు, అవసరం ఉన్నప్పుడు వస్తుర్రు, ఓటేయమంటారు, ఎత్తున్నాము. ఇక మమ్మల్ని పట్టించుకుంటే లేదు, మోరి లేదు, ఏది లేదు. మరి మిషన్ భగీరథ వాటర్ ఆకుపచ్చ మిషన్ భగీరథ ఆరోగ్యవంతమైన వాటర్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాటర్ ను అధికారులు తాగుతారా? తాగుతారా అంటే తాగిన వాళ్ళకు పట్టించుకునే పోయినాక ఏం చేస్తాం? ఇక మేము అవే తాగుతున్నాం.